హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, వర్షాకాలంలో కోళ్ళు చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. వర్షాకాలంలో కోళ్ళు చనిపోకుండా ఉండాలంటే మూడు జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. అందులో ఫస్ట్ వచ్చేసి కోళ్ళు నైట్ పూట పొడుగునే ప్లేసు అది వచ్చేసి ఖచ్చితంగా షెడ్ అయి ఉండాలి ఈ వర్షాకాలంలో మాత్రం. ఎందుకంటే అవి వానకి తడుస్తూ కోళ్ళు ఉండకూడదు. తడుస్తూ ఉంటే అవి పడుకోవు అసలు. అలా పడుకోకుండా ఉంటే నీరసాల ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఊరినే వైరస్లు రోగాలు అటాక్ అయిపోతాయి ఈ వర్షాకాలంలో. సో ఖచ్చితంగా షెడ్లోనే ఉండాలి కోళ్ళు. షెడ్లో కూడా ఇలా ఉండాలి, ఇలా కర్రల మీద వచ్చి కర్రల మీద కూర్చోవాలి అవి. ఎందుకంటే అవి రెట్టేసినా సరే కింద పడతాయి. కింద పడి మళ్ళీ మనం మార్నింగ్ ఊడ్చేసుకోవచ్చు, అది అంతా క్లీన్ చేసుకోవచ్చు. వర్షాకాలం సీజన్లో అయితే ఏ రోజు గారు షెడ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే షెడ్ అంతా రెట్టలో ఉంటే మళ్ళీ అవి తడిసి గ్యాస్ ఫామ్ అయ్యి ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోయి కోళ్ళకి ఊరిని రోగాలు వచ్చేస్తాయి. ఈ ఒకదానికి వస్తే చాలు వర్షాకాలంలో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అంతేకాకుండా కంటిన్యూగా వానలో తడుస్తూ వల్ల కోళ్ళు మామూలుగా ఎప్పుడు తేమగా ఉండి పేరు ఈజీగా పడిపోతాయి. అవి మళ్ళీ వేరే వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అందుకే నైట్ పూట మాత్రం కనీసం పగల అవి తడిసినా పర్వాలేదు, కానీ నైట్ మాత్రం అవి పడుకునేటప్పుడు ఫ్రీగా ఉండేటట్టు, అది వాన పడకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ కోళ్ళు నైట్ పూట పడుకున్నప్పుడు దోమల బెడద ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో. కంటిన్యూగా ముసురు పడితే మాత్రం ఇంకా అది డబుల్ అవుద్ది. వీటి వల్ల మళ్ళీ మసూచి ఇలాంటి రోగాలు వస్తాయి. అదే మొహం మీద పుండ్లు పడి అలాంటి రోగాలు వస్తాయి. అవి ఊరినే స్ప్రెడ్ అయిపోతాయి. వచ్చిన 2-3 డేస్లోనే ఫామ్లో సగం కోళ్ళకి వచ్చేస్తాయి. అలాంటివి రాకుండా దోమలకి ఇలా పొగ పెడతా ఉండాలి. కనీసం డే బై డే అన్నా పెట్టాలి. దోమ తెరలేని వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి. ఇలా గడ్డిని మంట పెట్టి మామూలుగా అందులో ఇది సాంబ్రాణి పొడి వేసి ఆరిపేయాలి పూర్తిగా. ఓన్లీ పొగ మాత్రమే పెట్టాలి, ఈ ఫామ్ అంతా పెట్టాలి అట్లా. కోళ్ళన్నీ షెడ్లోకి వచ్చేసినాక నైట్ పూట పెట్టాలి. ఇది 7-7:30 ఆ టైంలో పెట్టుకుంటూ ఉంటే ఫుల్గా కోళ్ళకు కూడా ఇప్పుడు సాంబ్రాణి పోగేసాం కదా, మామూలుగా పేలు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా దోమతెర లేని వాళ్ళు, చుట్టూతో ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డే బై డే అన్నా పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే కోళ్ళు హెల్తీగా ఉంటాయి. లేదంటే చెప్పే కదా, అలా మసూచి ఇలాంటి రోగాలు వచ్చి మళ్ళీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఈ కొత్తగా పొగ పెట్టేవాళ్ళు అయితే కొంచెం చూసి పెట్టుకోండి. మా అయితే ఆల్మోస్ట్ అలవాటే కదా, కొంచెం అంతగా బెదురుతాయి కానీ అంతగా ఉండదు. కొంత అయితే అటు ఇటు దూకేస్తాం, ఎగురుతాం, అలా చేస్తూ ఉంటాయి. కొంచెం చూసుకుని పెడతా ఉండండి. మూడో జాగ్రత్త వచ్చేసి మేతలో నీళ్లు. వాటికి ఇచ్చే ఆహారం, వాటికి ఇచ్చే వాటర్ మీద వాటి ఇమ్యూనిటీ పవర్ ఆధారపడి ఉంటుంది. మనం కోళ్ళకి పొడి మేతలు ఇచ్చుకున్నా తడి మేతలు ఇచ్చుకున్నా సరే అవి తిన్నంతసేపు ఉంచి మళ్ళీ వెంటనే తీసేయాలి. ఇంకా మళ్ళీ అది అలా ఉంచి అది తడిసిపోయి అది రకమైన ముగ్గుపోయినట్టు స్మెల్ వస్తాయి. అలాంటివి తింటే మళ్ళీ రోగాలు వస్తాయి, ఈజీగా ఇన్ఫెక్షన్లు అయిపోతాయి. అలా చేయకూడదు. అవి తిన్నంతసేపు మామూలుగా మేతలు వేసి అవి తిన్నంతసేపు ఉంచి ఆ తర్వాత వెంటనే తీసేయాలి. ఈ వడ్లు ఇట్లాంటి పొడి మేతలు అయితే ఈజీగా చింపుకొని తినేస్తాయి. చాలామంది చోట్లు, సజ్జలు, జొన్నలు అవి కలిపి మామూలుగా నానబెట్టి ఈవినింగ్ పెడతారు కదా, అలాంటి మేతలను అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కోళ్ళ ముందు అలా ఉంచకూడదు. అవి తిన్నంతసేపు ఒక 10 minutes 15 minutes అవి తిన్నంతసేపు ఉంచి వెంటనే అవి తినడం మానేసిన వెంటనే తీసేసేయాలి. ఈ వర్షాకాలంలో మేతలు వేసేటప్పుడు ఇలా ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేస్తే సరిపోద్ది. మరీ నేల మీద పొడి మేతలు అయితే పర్వాలేదు, నేల మీద తడి మేతలు నేల మీద వేసామంటే ఈజీగా
మళ్ళీ మట్టితో సహా కలిపి తినేస్తాయి. పెద్ద కోళ్ళు అయితే పర్వాలేదు, కానీ పిల్లలు అయితే ఈజీగా మళ్ళీ రోగాలు వచ్చేస్తాయి, వీక్ అయిపోతాయి తొందరగా. అసలు వాటికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ గురించి. ఈ వాటర్ వచ్చేసి కనీసం వీక్లీ 2 times 3 times అయినా సరే ఇలా హాట్ వాటర్ కాసి అందులో పసుపు, సిప్లెక్సిన్ పౌడర్ ఉంటుంది, ఇది వచ్చేసి యాంటీబయాటిక్ పౌడరు. ఈ సిప్లెక్సిన్ పౌడర్ ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చుకుంటా ఉంటే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఇమ్యూనిటీ పవర్ సంబంధించినవి. సిప్లెక్సిన్ పౌడర్ వారానికి ఒకసారి అలా ఇచ్చుకుంటే సరిపోద్ది, కానీ పసుపు అయితే వారానికి 2 నుంచి 3 సార్లు అలా ఇచ్చుకోవచ్చు. అదైతే న్యాచురల్ యాంటీబయాటిక్ కదా, బాగా పనిచేస్తుంది కోళ్ళకి. నేనైతే అలాగే ఇస్తాను. ఫ్రెండ్స్, మనం కోళ్ళకి వాటర్ పెట్టేటప్పుడు అంత ముందు రోజు తొట్టుల్లో ఉన్న వాటర్ని, నిల్వ ఉన్న వాటర్ని మొత్తం తీసేసి తొట్టులు నీట్గా క్లీన్ చేసి పెట్టాలి. లేదంటే వాటిల్లో కొన్ని వాటిలో అయితే రెట్లు ఉండి లేదంటే వేరే డస్ట్ అయి పడి అలాగే ఉండిపోద్ది క్లీన్ చేయకపోతే. మళ్ళీ మనం కోళ్ళకి అలాంటి వాటర్ ఇచ్చామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యూజ్ ఉండదు. ఎంత మంచి వాటర్ ఇచ్చినా, ఎంత మంచి మేతలు పెట్టినా యూజ్ ఉండదు. వర్షాకాలం సీజన్లో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మన రోగాలు వచ్చి వాటిని తగ్గిస్తాం కన్నా రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటమే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఈజీగా రోగాలు రాకుండా ఫామ్ని మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.